నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగానికి గుర్తింపుగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ పత్రికగా ఆయన జయంతిని ప్రతి ఏటా మార్చి నెల 16వ తేదీన ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ 1952 డిసెంబర్ 15న ఆమరణ నిరాహార దీక్షలో అమరజీవి అయ్యారని, ఆయన చేసిన త్యాగాలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని మేయర్ అన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సార్ రండి పక్కన నిలబడి మేయర్ గారు ఒక్కడే అందరూ వస్తారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు 125వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన త్యాగం ప్రతీకగా మనందరం ఆయన ఆశయాలు, త్యాగం మనందరం స్ఫూర్తిగా తీసుకుంటూ, అలాగే ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. అందుకని ఈరోజు విజయవాడ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఆయన ఆశయాలు మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ సందర్భంగా మనం కూడా కృషి చేస్తాం.